స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అసలు ఇంద్రాన్ని చంపవలసిన అవసరం సూర్యకి లేదు సార్. ఉంది, ఖచ్చితంగా ఉంది. నిజాలు దాచిపెడుతున్నాడు సార్. ఏంటా నిజాలు? ప్రతాప్ అండ చూసుకుని ప్రతాప్ దీవెన్లతో సూర్య ఇంద్రని మర్డర్ చేశాడు. సో ఇదంతా కట్టుకథ, పచ్చి అబద్ధం సార్. మిస్టర్ ప్రతాప్, ఆవిడ దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఎస్, చంపేసో కదరా శశి, చంపేశాడు శశి. నీ మొగుడు చంపేశాడు శశి. నేను ప్రేమించిన శశిని ఎందుకు పొడవే కాకుండా నా ప్రాణాన్ని కూడా తీసా కదరా. అలా తలంచుకుంటారేంటి ఏసీపీ గారు? కమోన్, స్పీక్ అవుట్. ఇప్పుడేమంటారు? ఏది కట్టు కదా, ఎవరిది కట్టు కదా? కమిషనర్ గారు అడగండి. మేడం, ఈ మొబైల్ కూడా మాకు ఎవిడెన్స్ గా కావాలి. ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్. రామ్ సింగ్. ఎస్ సార్. మిస్టర్ ప్రతాప్, సూర్య మీ ఇంట్లోనే ఉంటున్నట్టు తెలిసింది. ఈజ్ ఇట్ ట్రూ? ఎస్ సార్, నిజమే. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయి. సార్, నా మాట వినండి. ఎక్కడో ఏదో తేడా జరిగింది. సూర్య ఈ మర్డర్ చేసుండడు. డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. నో అజంప్షన్స్. నీ ఊహాగానాలతో నాకు పని లేదు. ఇంట్రాగేషన్ లో అన్ని తేలిపోతాయి. వెంటనే సూర్యని అరెస్ట్ చేయి. ఇట్స్ మై ఆర్డర్. సో థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. ఎవరు? ఏమో, అన్నోన్ నంబర్. మాట్లాడు. హలో, ఎవరు? నేను ప్రతాప్ని. సార్, మీరా?
మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నావు. మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏంటి మాట్లాడేది? నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? సారీ సార్, బయటికి వెళ్ళటం తప్పే. సార్, అసలేం జరిగిందంటే మీకు సూర్య చెప్తాడు. సార్, ఏమైందంటే శశి! చావు! ఇంత దారుణంగా చంపేశావేంటి సూర్య? నేను చెప్పడం ఏంటి? నాకేం తెలీదు. చంపింది నేను. అది సార్ జరిగింది. నేను మర్డర్ చేయలేదు. నాకేమీ తెలీదు. నన్ను నమ్మండి సార్. ఇప్పుడు టెన్షన్ పడి ఏం లాభం? నెత్తి మీదకి తెచ్చుకున్నారు. సార్, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? చేయటానికే ఉంది. నేను వచ్చే వరకు ఇంట్లోనే కూర్చోండి, ఎక్కడికి కదలొద్దు. సూర్య ఏమన్నారు? తాను వచ్చే వరకు ఇక్కడే ఉండమన్నారు. సార్, ఆ ఫోన్ నాది సార్. ఏమంటున్నాడు మీ సూర్య ది గ్రేట్? ఏమంటాడో నీకు తెలీదా? తెలుసు. నాకే పాపమూ తెలీదు, అమాయకుణ్ణి ఈ మర్డర్ మృణాల్నీదేవే చేసింది అనంటాడు. అంతేనా? నువ్వింక మారవా? ఇలా ఎంతమంది అమాయకుల జీవితాలను బలి తీసుకుంటావు? ఎంతమంది జీవితాలను నాశనం చేస్తావు? ఇన్ని అని లెక్కేం లేదు. ఇక్కడితో ఆపేయాలి అని టార్గెట్ కూడా లేదు. నన్ను ఛాలెంజ్ చేశారు, రెచ్చగొట్టారు. వద్దన్న శశికి సూర్యలకి పెళ్లి చేశారు. చేతులు ముడుచుకుని ఊరుకుంటాననుకున్నారా? పెళ్లి చేసింది మేము, పగ తీర్చుకోవాల్సింది మా మీద. పాపం వాళ్ళేం తప్పు చేశారు? నీ మాట వినడమే వాళ్ళు చేసిన తప్పు. అంత లెక్క లేకుండా పోయానా? అసలు నేనే డైరెక్ట్గా ఆ సూర్యని చంపేద్దామని వెంటపడ్డాను. పిచ్చదవా, చావు రాసిపెట్టుండి ఆ ఇంద్రగాడు మధ్యలో దూరాడు. అనవసరంగా ఆ ఎదవ చచ్చాడు. ఒక్కసారిగా శశిరేఖ తాళిని తెంపేద్దామనుకున్నాను. కాని భలే ఛాన్స్ దొరికింది. రోజు రోజు కొద్దిగా శశిరేఖకి నరకం చూపించొచ్చు. సూర్యగాడు ఉరికంబం ఎక్కే వరకు శశిరేఖని ఏడిపించొచ్చు. మృణాలిని! నీ వల్ల కాదు. నేనుండగా సూర్యకేవి కాదు. సూర్యుని నేను రక్షించుకుంటాను. నేర్చావులే. నీ సంగతి నాకు తెలీదా? ఒంటి మీద ఖాకీ డ్రెస్ ఉంది కదా అని ఓ ఎగిరెగిరి పడతావు. ఏమీ చెయ్యలేక ఆ తర్వాత చతికిల పడతావు. నీ దమ్మెంతో ఈ పెద్దమ్మకి తెలుసురా బిడ్డ. నాతో పెట్టుకోకు. నీ ఆధార్ కార్డు గల్లంతవుతుంది. రాజేశ్వరీదేవి కాని
ఆ రాజేశ్వరి దేవికెళ్ళి చెప్పు రెచ్చిపోవద్దు అని. సూర్యకి ఉరి, శశిరేఖకి తెల్లచీర, సందీప్తో పెళ్లి. ఇది జరగబోయే కథ. ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. హ, నువ్వు కన్ఫర్మేషన్ కోసం ట్రై చేయకు. డౌట్స్ ఏం పెట్టుకోకే. వస్తా. మేడం 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 ఉంటాను మేడం. ఏంటి నువ్వు చేస్తున్న పని? నేనేం చేశాను సార్? నువ్వు సేవలు చేయాల్సింది డిపార్ట్మెంట్కి, మృణాలినీదేవికి కాదు. అదేంటి సార్ అలా అంటారు? ఏ నిమిషంలో మనకి ఎవరితో అవసరం వస్తుందో తెలియదు కదా. పైగా ఆవిడ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, సెంట్రల్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఎప్పటికైనా పనికొస్తుందిలే అని ఓ సెల్యూట్ పడేసి ఉంచాను సార్. మీరు కూడా అదే ఫాలో అవడం మంచిదేమోనని అనిపిస్తోంది సార్. ఆలోచించండి. మిస్టర్ రామ్ సింగ్, ఉచిత సలహాలు ఇవ్వకు. బెటర్ బీ ఇన్ యువర్ లిమిట్స్. అలాగే సార్. సూర్యను అరెస్ట్ చేయమని కమిషనర్ గారు ఆర్డర్ వేసి వెళ్లారు. వెళ్దామా? ఫాలో మీ. బండి తీయండి. సూర్య, ఈ టెన్షన్ భరించడం కష్టంగా ఉంది. కొద్దిగా ఓపిక పట్టేసేసి. లాభం లేదు సూర్య, నా వల్ల కావటం లేదు. అర్జెంటుగా ఇక్కడి నుంచి బయటపడదాం. ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికో అక్కడికి, దూరంగా, తెలిసిన మొహాలు కనబడిన చోటుకి. ప్రతాప్ గారు చెప్పకుండా అలా ఎలా వెళ్తాం? ఆ, వెళ్లాల్సిందే ఆయనకి దొరకకుండా. అదేంటి శశి? నిన్ను చూడగానే ఆయన చేసే పనేంటో తెలుసా? అరెస్ట్ చేయటం. చచ్చ, ఎందుకలా ప్రతాప్ గారిని అపార్థం చేసుకుంటాం? తను మంచి మనిషి, నేనేం తప్పు చేయలేదు. ప్రతాప్ గారు మనల్ని నమ్ముతారు, హెల్ప్ చేస్తారు శశి. ప్రతాప్ గారు మంచివారే. ఆయన ఒంటి మీద ఉన్న యూనిఫామే మంచిది కాదు. అలా జరగదు శశి. చెప్పేది విను సూర్య. శశి, ఆయన మన శ్రేయోభిలాషి, భక్తుడు దేవుణ్ణి నమ్మాలి. మన గీత బాగోలేకపోతే ఏ దేవుడు ఏమీ చేయలేడు. అందరితో పాటు ఆయన ఓ రాయేస్తాడు. ప్రతాప్ గారికి మనం అంటే ఇష్టం శశి, దగ్గరుండి మన పెళ్లి చేశారు. ఇప్పుడు అంతే, దగ్గరుండి అరెస్ట్ చేయిస్తారు. ప్రతాప్ గారి మీద ఎందుకని తపనమ్మకం? ఆల్రెడీ ఒకసారి దెబ్బతినున్నాను కాబట్టి. నా విషయంలో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో. ప్రతాప్ గారు నన్ను అరెస్ట్ చేస్తే మృణాల్ని నాకు బెయిల్ ఇప్పించింది. ఆ విషయం వేరు శశి. కానీ ప్రతాప్ గారి సిన్సియారిటీ అదే. మళ్ళీ ఇంకొకసారి మోసపోవడానికి రెడీగా లేను. నేను నిన్ను వదులుకోలేను సూర్య, వదులుకొని బతకలేను. బతకలేను.
ప్రతాప్ గారి దగ్గర మనకు న్యాయం దొరకకపోతే ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా దొరకదు శశి. ఈ గుడ్డి నమ్మకమే వద్దని చెప్తున్నాను. జైలుకు వెళ్ళామనుకో మన కథ అక్కడే క్లోజ్ అయిపోతుంది. బయటుంటే కింద మీద పడైనా మన నిర్దోషులు అని ప్రూవ్ చేసుకోవచ్చు. నా మాట విను సూర్య. శశి, ఒక్క ఛాన్స్ తీసుకుందాం. ఎందుకో ప్రతాప్ గారు మనల్ని రక్షిస్తారనిపిస్తుంది. ప్లీజ్. మీరు ఇక్కడ వెయిట్ చేయండి, నేను సూర్యుని అరెస్ట్ చేసి తీసుకొస్తాను. ఓకే సార్, ఇక్కడే వెయిట్ చేస్తాం. ప్రతాప్ వచ్చావుట్రా, నీకోసం ఎదురు చూస్తున్నాను రా. అమ్మా, సూర్య శశిరేఖ ఎక్కడ? పైన గదిలో ఉన్నారా? ఎందుకురా? సూర్యుని అరెస్ట్ చేయటానికి. అరెస్ట్ చేయడం ఏంట్రా? సూర్య ఏం తప్పు చేశాడు? మర్డర్ చేశాడు. మర్డర్ చేశాడా? నీకేమైనా పిచ్చా? అతను మర్డర్ చేయడం ఏంట్రా? అమ్మా, నేను ఇప్పుడు నీతో వాదించే పొజిషన్లో లేను. రేయ్, రక్షితనని చెప్పి ఇంట్లో పెట్టుకుని ఇప్పుడు నువ్వే తీసుకెళ్లి జైల్లో పడేస్తావా? ఇదెక్కడ న్యాయం రా? ఇప్పటికైనా అర్థమైందా? పారిపోదాం పద. నా మాట వినకుండా బయటికి వెళ్ళి ఊబిలో ఇరుక్కుపోయాడు. నన్నేం చేయమంటావు? అంటే సూర్య నిజంగానే మర్డర్ చేశాడని నువ్వు నమ్ముతున్నావా? లేదు, ఆ మర్డర్ చేసింది మృణాలని. ఆ మాట తనే స్వయంగా చెప్పింది. మరి ఇంకప్పుడు మృణాల్ని అరెస్ట్ చేయకుండా సూర్యని అరెస్ట్ చేస్తానంటావేంట్రా? సూర్య, అటు వెళ్దాం. మృణాలని చాలా తెలివైంది. సూర్య మర్డర్ చేసినట్లు చాలా బలమైన ఆధారాలు క్రియేట్ చేసింది. అంటే నువ్వేం చేయలేవా? సూర్యుని రక్షించలేవా? ముందు సూర్యుని అరెస్ట్ చేయాలి, అది నా డ్యూటీ. రక్షించే విషయం తర్వాత చూస్తాను. వీలేదురా, సూర్యుని అరెస్ట్ చేయడానికి నేను ఒప్పుకోనంతే. అమ్మా, దయచేసి అడ్డుపడకు. నా డ్యూటీ నన్ను చేయని. వద్దురా, నా మాట విను.
సూర్య 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 మాస్టర్ ప్లాన్ వేసి శశిరేఖ సూర్యల పెళ్లి సక్సెస్ఫుల్ గా చేశావు. ఆ పెళ్లి పెటాకులైంది.